హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. సో గాయస్, ఈరోజు మనం అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ వీడియో నేను గణపతి బుక్ చేయడానికి వెళ్ళాం చూడండి. సో ఆ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది మీ వల్ల. సో అట్లా అని చెప్పి నేను ఇంకో కొత్త వీడియో కూడా చేస్తున్నాను మీకోసం అని. ఆల్రెడీ సగం గణపతులు కూడా అయిపోవచ్చు, కలరింగ్ కానీ అవన్నీ అవ్వచ్చు. ఇప్పుడే స్టార్ట్ అవుదామని చెప్పి ఇంటికి అయితే వచ్చిన, జర ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతా. డైరెక్ట్ మీకు అందరికైతే దుర్పేట తెలిపి కొత్త కొత్త ఏమేమి గణపతులు ఇంకా ఉన్నాయో అవన్నీ చూపిస్తాను మీకు. సో ఏమన్నా మీకు ఏమన్నా కావాలంటే కామెంట్స్ అయితే పెట్టండి, రేట్స్ కానీ అవన్నీ. వీడియోలో చెప్పకపోతే కంపల్సరీ నేనైతే మీ అందరి కోసం అయితే రిప్లై అయితే ఇస్తాను. ఏదైనా కొంచెం రేట్ అటు ఇటు కావచ్చు ఇప్పుడు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఒక రేట్ చెప్తారు, మీరు వెళ్ళినప్పుడు ఒక రేటు. మా అయితే అంతే, కానీ పక్కా రేట్ అయితే ఉన్నది. ఇక మనం ఏంటంటే బార్గెన్ దాన్ని బట్టి ఉంటుంది రేటు. సో గాయస్, మనమైతే ఇప్పుడైతే దుర్పేటకి అయితే రీచ్ అయినాం. ఇక్కడ ఓమేశ్వర్ అనే హై స్కూల్ అనే గల్లీలోకి అయితే మనమైతే వచ్చేసినాం. ఇక బయట డిస్ప్లేలో మనకైతే అన్ని వినాయకులు అయితే కనిపిస్తున్నాయి. మనం ప్రైజింగ్ అనేది మీకు అందరికైతే షేర్ చేసుకుంటాం మీతోని. ఇక్కడ 4 feet నుంచి 8 feet వరకు అయితే గణపతులు అయితే ఉన్నాయి. ఈ 8 feet వచ్చేసి 38,000 అని చెప్తున్నారు. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం, మిగతా మీకు అన్నీ చూపిస్తాను. లోపల చూసుకుంటే అయితే చాలా మంచిగా ఉన్నాయి గణపతులు అన్ని, డిఫరెంట్ స్టైల్స్, యూనిక్ స్టైల్స్తో ఉన్నాయి. ఇది రాముని స్టైల్ లెక్క గణపతి ఇది మనకి. దీని కాస్ట్ వచ్చేసి 28,000 చెప్తున్నారు. ఇక మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక మిగతా కూడా చాలా మంచిగా ఉన్నాయి. చిన్నగా ఉంది గణపతి, ఇది చాలా యూనిక్ ఉంది, మంచిగా ఉంది, క్యూట్గా. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ రకాలన్నీ, చాలా డిఫరెంట్ స్టైల్స్తో అయితే ఉన్నాయి మనకి. అదే లైన్లో మనకి కైలాస్ గణేష్ అని చెప్పి ఇంకోటి ఉంది, అక్కడికైతే వచ్చేసిన. ఇది వచ్చేసి 10 feet గణేష్, అది కాస్ట్ వచ్చేసి 70,000 చెప్తున్నారు. మిగతా అన్ని 6 feet గణేష్ ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ వచ్చేసి 30 to 35 రేంజ్లో చెప్తున్నారు. అన్నీ చాలా మంచిగా ఉన్నాయి, యూనిక్ ఉన్నాయి అసలు గణేష్లు అన్నీ. ఇదైతే చాలా బాగుంది 10 feet గణేష్. మీకు ఇంకా క్లారిటీగా రేట్స్ అవన్నీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, పక్కా నేను రిప్లై ఇస్తాను. 100% రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీ అందరికీ. ఇంకేదైనా మిస్ అయినా కానీ, ఏదైనా సంథింగ్ ఏదైనా ఉన్నా కానీ పక్క కామెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. మనమైతే గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రతిసారి చూసుకున్నట్టయితే ఈసారి కూడా భారీ వినాయకులు అయితే తీసుకొని వచ్చేసిండు. ఈ ఇయర్ అయితే 2 మెయిన్ అట్రాక్టివ్ గణపతులు అయితే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే తీసుకొని వచ్చేసిండు. ఒకటి వచ్చేసి మహారాజా స్టైల్ వెంకటేశ్వర గణపతి, హైట్ వచ్చేసి 22 feet, కాస్ట్ వచ్చేసి 3.5 lakhs అని చెప్తున్నారు. దాని పక్కనే ఇంకోటి చూసుకుంటే మనకి చాలా బొజ్జ గణపయ్య వెంకటేశ్వర స్వామి రూపంలో చాలా భారీగా ఉన్నాడు. 20% ఫినిషింగ్ అయితే అయిపోయింది. మిగతా ఇంకా 100% చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఫినిషింగ్ చేస్తే. మిగతా గణపతులు కూడా చాలా బాగున్నాయి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మిగతా ఫినిషింగ్ కానీ ఇవన్నీ ఇంకా కంప్లీట్ కాలేవు. కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి స్టార్ట్ ఉంది. మిగతా అన్నీ మీ బార్గెనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మిగతా ఫినిషింగ్ కానీ అవన్నీ ఇంకా చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. మన పక్కనే ముంబై రాజా అయితే రెడీగా ఉన్నాడు. వాహనం కానీ ఇంకా ఆర్చ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్, అసలు డీటెయిలింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది అసలు. పక్కనే మనకి ఇంకోటి కూడా నార్మల్ స్టైల్ ఇవన్నీ, దాని ఆపోజిట్లోనే మహారాజా స్టైల్. అన్ని గణపతులు ముంబై స్టైల్లో తయారు చేసి ఉన్నాయి. అసలు ఈ గణపతి కూడా చాలా బాగుంది అసలు. స్టార్టింగ్ రాగానే మేము కూడా ఇదే బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా వేరేది బుక్ చేసినాం. ప్రైజెస్ వచ్చేసి 2.7 lakhs చెప్తున్నారు. అసలు వెంకల అమ్మవారు కానీ ఇంకా మిగతాయి కూడా పక్కన కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి గణపతులు. ఈ గణపతి వచ్చేసి కుందన్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా పక్కన కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ ఒక్కటి గణపతి వచ్చేసి 1.7 lakhs చెప్తున్నారు. పక్కన మిగతా 2 వచ్చేసి 1.6 చెప్తున్నారు. మనకు మెయిన్గా కలర్ కాంబినేషన్ వల్ల గణపతి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. దాంతోపాటు కుందన్ వర్క్ కూడా ఉంది కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుపోయారు. రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా ఆగి మరీ ఫోటోలు తీసుకుంటారు. అంతగానం అట్రాక్ట్ అయిపోతున్నాం మనం ఆ గణపతులు చూసి, అంత బాగుంది అసలు.
సుందర కళాకారుకి అయితే చూసినాం మనమైతే. లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల పోయినాక మీకైతే అందరికి చూపిస్తాను. బయట నుంచి చూస్తుంటేనే చూడండి ఎట్లా అనిపిస్తుందో. కలర్‌ఫుల్‌గా మొత్తం ఒక షూటింగ్ రేంజ్‌లోకి అనిపిస్తుంది మొత్తం. చాలా మంచిగుంది. మీ అందరికీ డీటెయిల్‌గా ఒక్కొక్కటి చూపిస్తాను. మనం చూసుకున్నట్టయితే గణపతులు ప్రతి ఒక్కటి అసలు చాలా బాగున్నాయి. పేరుకి తగ్గట్టు సుందర్ కళాకారు కదా, సుందరంగా అతి సుందరంగా ఉన్నాయి. పంచకట్టుడు కానీ, ఫినిషింగ్ కానీ, కుందన్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అసలు చెప్పరాకుండా అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది గణపతులు కూడా. మన ధూల్పేట్ మొత్తంలో భారీ సైజ్ ఎత్తున బొజ్జ గణపతి అయితే ఇదే. అల్చల్ లేపే గణపతి అయితే ఒకటే, సుందర్ కళాకార్. దాని పక్కనే చూసుకుంటే మనకి ఇంకో వినాయకుడు, చోట వినాయకుడు తబల వాయిస్తూ మీద కూడా సరస్వతి దేవితో ఉన్నాడు. దాని పక్కనే చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం అయితే పెండింగ్లో ఉంది. పోస్టర్ విషయానికి వస్తే ముంబై రాజా చింతామణి రూపంలో అయితే ఈ పోస్టర్ అయితే డిజైన్ అయితే నాకైతే అనిపిస్తుంది. నేనైతే అవుట్పుట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ విగ్రహం ఉంటే తప్పకుండా మీకోసం అయితే మళ్ళీ వచ్చి వీడియో చేస్తాను. మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన గణపతి అయితే ఇదే. ఆ తొండం కానీ, ఆ ఫినిషింగ్ కానీ, తొండం మీద అయితే జగన్నాథ్ స్వామి అయితే వచ్చేసాడు. దాని కింద చూసుకుంటే మనకి సూర్యభగవానుడు దాంతోపాటు మల్టిపుల్ కలర్స్తో తొండం మీద వేయడం జరిగింది. అలాగే కొంచెం కిందికి వచ్చేసరికి బొజ్జ మీద లక్ష్మీదేవి. పంచ విషయానికి వచ్చేసరికి అయితే వైలెట్ కలర్లో చాలా బాగుంది ఫినిషింగ్తో. మీ అందరూ ఇట్లా మంచి మంచి వీడియోస్ చూడడానికి కారణం అయితే నేనే. సో మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన క్లబ్లో జాయిన్ అయిపోండి. అదే గలీలో పక్కకు నడుచుకొని వెళ్తుంటే ఈ విగ్రహం కనిపించింది నాకు. కిరీటం మీద అయోధ్య మొత్తం వచ్చింది టెంపుల్. చాలా బాగుంది అసలు. నేను జూమ్ చేసి మరి చూపిస్తాను మీకు. ఒక నిమిషం ఆగండి. ఇంకా పక్కకి మిగతా కూడా పెయింటింగ్ అయితే తీస్తున్నారు వాళ్ళు. ఇంకా చాలా మటుకు ఇంకా కాలేవు, మ్యాక్సిమం అయిపోయినాయి. ఇంకా మిగతావి కూడా అయిపోతాయి ఒక 10 days 15 daysలో. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే గణపతులు ట్రెండ్ అవుతున్నాయి. కలర్ వేయకముందు ఇట్లుంది గణపతి, కలర్ వేసినాక లోపల ఉన్నాయి చూడండి, చూపిస్తాను ఆగండి. కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 1,60,000 చెప్తున్నారు వాళ్ళు. కింద చూసుకుంటే చాలా మంచిగా ఇచ్చిండు. నంది కానీ, పాముల రూపంలో కానీ, అసలు శివుడి రూపంలో చాలా బాగుంది గణపతి. పక్కన చూసుకున్నా కానీ చిన్న చిన్న గణపతులు కూడా చాలా మంచిగా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి అసలు. ఈ గణపతి వచ్చేసి కోల్కతా స్టైల్. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కానీ, రొటేటింగ్ కానీ చాలా మంచిగా ఇచ్చిండు. గణపతి వచ్చేసి 16 feet, రేట్ వచ్చేసి 2.5 lakh చెప్తున్నారు. యూనిక్ ఉంది అసలు గణపతి. ఈ గణపతి విషయానికి వస్తారు కదా, ఆల్రెడీ మీకు తెలిసిందే ఉంటుంది, ట్రెండింగ్లో కూడా ఉంది. రైట్ సైడ్ మీరు గమనిస్తే హ్యాండ్ మూమెంట్తో పాటు ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కింద చూసుకుంటే హనుమంతుడు రాముడి మీద ఉన్న ప్రేమ చూపించడం కూడా జరిగింది, మీరు దగ్గర నుంచి గమనిస్తే. వెంకలా చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడైతే ఆఫ్ చేశారు. ఈ గణపతి వచ్చేసి 14 feet ఉంది, రేట్ వచ్చేసి 2 lakhs చెప్తున్నారు. అసలు కొత్త కాన్సెప్ట్, అసలు చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అసలు యూనిక్గా. పక్కన ఇంకోటి కూడా అసలు
25 ఫీట్స్ ఉంది. అది కూడా మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి 25 ఫీట్స్ ఉంది. రేట్ వచ్చేసి 2.5 చెప్తున్నారు. అసలు ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఫినిషింగ్ అవన్నీ కాలేదు. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాను నేనైతే. కానీ బాలాపూర్ క్లోజ్ ఉంది. గణపతి ఇంకోటి తయారు చేస్తున్నట్టున్నారు. సో అక్కడ నుంచి అయితే నేనైతే వెళ్ళిపోయినా. స్టార్టింగ్ నేను వెళ్ళిన దగ్గర లైటింగ్ లేదని చెప్పి నేను మళ్ళీసారి లైటింగ్ వచ్చినాక వెళ్దామని చెప్పి మీ అందరి కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళిన. ఇప్పుడు లైటింగ్తో మీ అందరికైతే చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి ఒకసారి లైటింగ్తోని.